అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎక్కడ చూసినా కూడా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇట్లాంటి పదాలు వింటున్నాం. కానీ ఈ కంప్యూటర్ సైన్స్ యొక్క మాతృక బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నిజానికి ఆ తర్వాత ఎవల్యూషన్లో రకరకాల ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా సర్క్యూట్ కోర్సెస్ అంటాం. ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఈసీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా సర్క్యూట్ ఒకటే కేటగిరీ, ఒకటే ఫ్యామిలీ కిందకి వస్తుంది. కానీ అన్నిటికంటే మాతృక అయిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి చాలామంది చర్చ జరగడం లేదు. నిజానికి ఇది అద్భుతమైన ఇంజనీర్. నిజానికి సత్యనాదెల్లా ఎలక్ట్రికల్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్. కాబట్టి ఈరోజు మనం ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ఫ్యూచరు, ప్లేస్మెంట్స్, సిలబస్, దాని యొక్క విజన్, ఇవన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మన విశిష్ట అతిథి ఈరోజు డాక్టర్ మణి గారు. వారు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడిగా ఉన్నారు. అనేక ఇన్నోవేషన్ చేశారు. అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క బ్రాంచ్ స్వరూపాన్ని సమగ్రంగా మార్చేట్టు ప్రతిష్టాన్ ఫౌండర్ శ్రీధర్ గారు చెప్తున్నారు నాకు. సో డైరెక్ట్గా వారితోటే మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఏంటి మేడం, మీరు చాలా ఇన్నోవేషన్ చేసి సిఎస్సి ధీటుగా తీసుకొస్తున్నారట ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీని. ఏంటి దాని గురించి చెప్పండి. అసలు మీరు చాలా చేశారట, ఎక్కడికి కూడా వెళ్ళారట, ఇండియా అంతా తిరిగి చేశారు. అలా ఏం కాదు సార్, కానీ యాక్చువల్గా ఒక పాయింట్ అయితే చెప్తా. ఇక్కడ మీరు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, సత్యనాదెల్లా ఈజ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ కోర్ అని చెప్పి. అంటే చాలా మంది ఉన్నారు సత్యనాదెల్లా, ఇట్లా చాలా మంది. బేసిక్గా మనకున్నవి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచే తర్వాత ఒకటి బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యాయి. సో ఇందులో ఏంటంటే ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇవన్నీ కొత్తగా వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చాయి, ఫ్రమ్ ద లాస్ట్ 3 years వచ్చాయి. సో వాటితో ధీటుగా మేము ఉండాలి అంటే వాటిని మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అప్లికేషన్స్ కింద వాడుకుంటున్నాం. సో అలా చేయడం వల్ల మేము ఇంకా కొంచెం నిలబడగలుగుతున్నాము, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ. వై టు చూజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటున్నారు కదా. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒట్టిగా తీసుకుని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రమే చదివితే కాదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో దాంతో పాటుగా కానీ మైనర్ డిగ్రీస్ చేయొచ్చు. ట్రెండింగ్ టెక్నాలజీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఐఓటీ కానీ, ఇట్లా ఏమన్నా చేయొచ్చు. నో, ఇవన్నీ కూడా మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అప్లికేషన్స్ కింద వాడుకుంటాం. సో ఇలా నేర్చుకున్న పిల్లలకి ఖచ్చితంగా మార్కెట్లో డిమాండ్ ఉంది. సో అందుకని మేము మా స్టూడెంట్స్ని ఆ విధంగా ట్రైన్ చేస్తున్నాం. మేడం, మీరు ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేశారని చెప్పారు, జేఎన్టీయూలో పిహెచ్ చేశారన్నారు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఐఐటీలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే ఉంది. సో ఈసీ లేదు, నిజానికి ఈసీ లేదు. సో మన లోకల్కి వస్తేనేమో ఈవెన్ ఎన్ఐటీలోకి వస్తే ఈసీ వేరే, ట్రిపుల్ ఈ వేరే ఉంది. ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు ఇటు లేకుంటే లోకల్ ఉండే ట్రిపుల్ ఈకి డిఫరెన్స్ ఏంటి మేడం? సార్ యాక్చువల్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్న దాంట్లో మనం ఎలక్ట్రికల్ సబ్జెక్టులు కొన్ని ఉంటాయి, ఎలక్ట్రానిక్ సబ్జెక్టులు కూడా సపోజ్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ కానీ, లేకపోతే డిఎస్బి కానీ, లేకపోతే ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఎలక్ట్రానిక్స్లో ఏవైతే ఉంటాయో అవి హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇందులో మా ట్రిపుల్ ఈ పిల్లలు చదువుతారు. సో మా ట్రిపుల్ ఈ పిల్లలకి ఏంటంటే ఇటు ఎలక్ట్రికల్ జాబ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళకి డబుల్ ఎడ్జ్ ఉంటుంది. అక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. సో ఓన్లీ ప్యూర్ ఎలక్ట్రికల్ అన్నది ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు దాంట్లో కూడా స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. ఈవెన్ ఐఐటీస్లోనూ వాటిలో కూడా ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. అలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. సో ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే డబుల్ ఎడ్జ్ ఉంటుంది. ఎదురు ఎలక్ట్రికల్లో జాబ్స్లోకి వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్లో జాబ్స్లో కూడా వెళ్ళొచ్చు. అది మెయిన్. సో కొంచెం సిలబస్ తేడా ఉంటుంది. ఐఐటీలో ఉండే ఎలక్ట్రికల్ కూడా ఇక్కడ ట్రిపుల్ ఈకి సిలబస్ తేడా ఉంటుంది. సిలబస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సార్. ఈసీ కూడా ఉంటుంది కలిసి కదా, ఈసీఈ ఉంటుంది. ఐఐటీ వాటిలో ఈసీ కూడా ఉంటుంది. ఐఐటీ వాళ్ళు కూడా ఈసీఈ ఉంటుంది, కానీ వాళ్ళ బ్రాంచ్ నేమే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. రెండు కలిపి ఉంటాయి బహుశా. అంటే నేమ్ రెండుగా ఉండదు సార్, రెండు కలిపి సిలబస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉంటుందేమో. ఉంటుంది సార్, ఉంటుంది. సో మ్యామ్, ఇప్పుడు ఈ ట్రిపుల్ ఈ సంబంధించిన వాటిల్లో
ఈ మధ్య వచ్చినటువంటి చేంజెస్ ఏమి ఉన్నాయి యాక్చువల్గా? సార్ ఈ మధ్య వచ్చిన చేంజెస్ అంటే ట్రెండింగ్ టెక్నాలజీస్ రెండు విధాలుగా మాట్లాడుకుందాం. ఒకటి ట్రెండింగ్ టెక్నాలజీస్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఒకటి ట్రెండింగ్ టెక్నాలజీస్ కనెక్టెడ్ విత్ ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అంటే కంప్యూటర్ సైన్స్లో మనకి ఏవైతే ఉన్నాయో అవి మనం అప్లికేషన్స్ కింద వాడుతున్నాం. సపోజ్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కనుక మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఈవీ టెక్నాలజీస్ ఉన్నాయి, సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో సోలార్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అదే మనం కనుక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అవి వాటిని ఇన్కార్పొరేట్ ఐఓటీ తీసుకుందాం. సపోజ్ ఈ ఐఓటీ అన్నది మనం ఎలక్ట్రికల్ వాళ్ళు యూస్ చేసుకుని స్మార్ట్ రూమ్ చేయొచ్చు, స్మార్ట్ ఎలక్ట్రిఫికేషన్ చేయొచ్చు. మనం గ్రిడ్ ఆప్టిమైజేషన్ చేయాలనుకోండి సార్, ఫోర్కాస్టింగ్ చేసుకోవాలి, లేదు ఎక్కడైనా ఎఫిషియన్సీ పెంచాలి. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఈ ట్రెండింగ్ టెక్నాలజీస్ యూస్ చేసి మనం సిస్టమ్ ఎఫిషియన్సీని పెంచుతున్నాం. ఓకే, మేము ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ కార్స్ ఇవాళ రేపు వెహికల్స్ ఎలక్ట్రికల్ ట్రెండ్స్ చాలా జరుగుతున్నాయి. మేము మా ఇంట్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది. దీనివల్ల ఏమైనా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఎందుకంటే అప్కమింగ్ మీకు ఒక 2 years నుంచి 5 years వరకు ఆల్ వెహికల్స్ ఏవైతే ప్రెజెంట్ ఉన్నాయో అవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కింద చేంజ్ అయిపోతుంది. సో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిక్లేరింగ్ దట్ చేంజ్ చేసేసుకోండి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ ఈవీ టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఈవీ టెక్నాలజీలో బేసిక్గా కావాల్సింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్సే కావాలి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలి. అంటే రిమైనింగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి, కాకపోతే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకోండి, దాన్ని డిజైన్ చేయాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీరే ఉండాలి. అలాగే మనం ఆటోమేషన్ తీసుకుంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ కోర్ వచ్చేసరికి అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే. సో ఆపర్చునిటీస్ ఎక్కువ. మేడం, ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ తీసుకుంటాం, మేము యూఎస్కి వెళ్తే ఎంఎస్లో కంప్యూటర్ సైన్స్ చదవచ్చా, లేదా గేట్ రాసి కంప్యూటర్ సైన్స్ చదవచ్చా? దీని గురించి మనం కరెక్ట్ సార్, కరెక్ట్. యాక్చువల్గా మన ప్రీవియస్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి ఇక్కడ ఫారెన్ చేస్తున్నప్పుడు ఫారెన్ యూనివర్సిటీస్లో దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ ఎంఎస్ అనమాట. వాళ్ళందరూ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాకెట్లో మీకు కంప్యూటర్ సైన్స్ అని వస్తుంది. సో దే ఆర్ ఆప్టింగ్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. వెళ్ళొచ్చు, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ బీటెక్ దే కెన్ డైరెక్ట్లీ ఆప్ట్ దేర్ స్పెషలైజేషన్. ఈవీ తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత, లేదా కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. దే కెన్ ఎంటర్ ఇన్ టు దట్ ఫీల్డ్. ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ గేట్ రాసి ఎంటెక్ చేయడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇందులో కూడా మనకు వచ్చే స్పెషలైజేషన్స్ మీరు అన్నట్టుగా అడ్వాన్స్డ్ వస్తున్నాయి. ఇంతకుముందు స్పెషలైజేషన్ సపోజ్ ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ చేశాను, అప్పుడు మాకు అవే ఉండే స్పెషలైజేషన్స్. ఇప్పుడు అవి రావట్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వస్తున్నాయి. సో ఆ స్పెషలైజేషన్స్లో మీరు ఎంటెక్ చేసుకోవచ్చు. మేడం, ఇంకోటి నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఎక్కువ జాబ్స్ ట్రిపుల్ నుంచి వస్తాయని నేను అనుకుంటాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మీరు అన్న మాటకి నేను ఏకీభవిస్తా. మ్యాక్సిమం ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే నేనైతే ఫస్ట్ ఎలక్ట్రికల్ ఆప్ట్ చేసుకోమని చెప్తాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉన్నన్ని గవర్నమెంట్ జాబులు ఇక ఉంటాయి, డిస్కమ్ గానీ, బిహెచ్ఈఎల్ గానీ, మీరు పవర్ గ్రిడ్ తీసుకోండి, ఎన్టీపీసీ తీసుకోండి, బిహెచ్ఈఎల్ తీసుకోండి, డిఆర్డిఓ తీసుకోండి, డిఆర్ఎల్ తీసుకోండి. ఎందులో అయినా కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, అంటే స్టూడెంట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇక మీరు చెప్పిన ఈ జెన్కో ట్రాన్స్కో అయితే మ్యాక్సిమం ఉంటాయి సార్. సార్, నాకు అర్థమైనంత వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి 3 రకాలుగా నాకు అర్థమైంది. ఒకటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు. కరెక్ట్ సార్. 2, హయ్యర్ స్టడీస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్తో కంప్యూటర్ సైన్స్కి అట్లా వెళ్ళొచ్చు. ట్రూ సార్. థర్డ్ ఏంటంటే డైరెక్ట్గా మీకు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎలక్ట్రికల్ జాబ్స్కి వెళ్ళొచ్చు. 4th, ఎలక్ట్రికల్ నుండి సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ షిఫ్ట్ కావచ్చు. 4 రకాల కూడా వాళ్ళు డిజర్వ్డ్. ఇంకొకటి కూడా ఉంది, అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, సోలార్ పవర్ చేయొచ్చు, లేదా మీకు ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి సార్, దాంట్లోకి వెళ్ళొచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కూడా ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో 1, 2 కాదు, 5 ఉన్నాయి మన వాళ్ళకి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి వీళ్ళకి. కానీ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏదన్నా కొత్తగా వస్తే దాని వెంటనే పరిగెడతారు, మిగతా అన్ని పక్కన ఒకటి ఉంది. మరి విచిత్రంగా అన్నిట్లో అట్లే ఉంటారు. అందరూ మునిగేదాకా అదే తీసుకుంటారు, అందరూ లాస్ట్కు అప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతారు. సో అట్లనే మీకు చివరి ప్రశ్న, ప్రస్తుతము వాటిల్లో కొంత మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఏఎస్ కాలేజీలో, నేను కూడా విన్నాను, ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను.
చాలా అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అసలు చాలా మందికి ఏస్ గురించి పెద్ద తెలియదు, కానీ ఇది టాప్ 10 కాలేజ్ కంటే ఏం తక్కువ లేదు. అవును సార్. మేడం యాక్చువల్గా మీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంత % ప్లేస్ అయ్యారు ఈ ఇయర్? మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 96% ప్లేస్ అయ్యారు. స్టిల్ ప్లేస్మెంట్స్ ఆర్ ఇన్ పైప్ లైన్. ఇంకా ఒక 2 స్టూడెంట్స్ ఇంకా లైన్లో ఉన్నారు. మా కంపెనీ గురించి రాగానే నెక్స్ట్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏం మిరాకిల్ చేశారు మేడం? మేము ఏం మిరాకిల్ చేసామంటే యాక్చువల్గా ఇది మాత్రం ఈ క్రెడిట్ మాత్రం మా జీకే సార్కి వెళ్ళిపోతుంది అండ్ మా ప్రిన్సిపల్ సార్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 75 అన్నారు సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. లేదు, మాది 96. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను నేను. ఎందుకంటే మేము ముందుగానే సెన్స్ చేశారు జీకే సార్ కానీ లేకపోతే మా మేనేజ్మెంట్ మా ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైతే కోర్ పడిపోతుందని డౌట్ వచ్చిందో ఇమీడియట్గా మేము ఒక యాక్షన్ తీసుకున్నాం. అదేంటంటే ట్రెండింగ్ టెక్నాలజీస్కి కోర్లో మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో వీ హ్యాడ్ అసోసియేషన్ విత్ మైరాస్ అకాడమీతో అసోసియేషన్ ఉండే. సో దాంట్లో మేము స్పెసిఫిక్గా 4 months నుంచి when the students are in 3rd year we have given special trainings to the students on EV technology, PCB designing and PLC ఇట్లా డిఫరెంట్ ఇండస్ట్రీకి ఏవి కావాలో ముందే గుర్తించేసి వాటిని ట్రైన్ చేశారు. ముందే ఐడెంటిఫై స్కిల్స్ ఎంప్లాయబిలిటీ పెంచాం సార్. అది మాకు సార్ చాలా ఫెచ్ అయింది. అది గ్రేట్ అచీవ్మెంట్. కనుక చెప్పుకోవాలి కదా మేడం, మీరు ఇన్ని చేస్తే మాకు తెలియదు, మేము ఫీల్ ఉన్న వాళ్ళం. అది సార్ అది యాక్చువల్గా చాలా 96% EEEలో అంటే దాదాపు మీ దగ్గర చాలా దూరం ర్యాంక్ వచ్చి వస్తుంది. అంటే ఏ ర్యాంక్ దూరం వచ్చినా ఏస్ లాంటి కాలేజీలో EEE తీసుకొని అద్భుతమైన జాబ్స్ ప్లేస్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అవకాశం పడ్డప్పుడు ట్రాన్స్ఫర్ జనుకోవాలి పడితే మళ్ళీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఇట్స్ గ్రేట్ అండి. ఇది ఇంత అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ అని చెప్పి మేడం తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. భారత్ మాతా కీ జై.